హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను నిన్న అయితే మీకైతే వీడియో అయితే చేశాను. మనకు కల్కి మూవీ టీం నుంచి 1100 పోస్టర్ అయితే రాబోతుందని చెప్పాను కదా, ఆల్రెడీ రానే వచ్చింది. వైజయంతి మూవీస్ నుంచి కల్కి మూవీ టీం నుంచి అఫీషియల్గా పోస్టర్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. అసలు డిఫరెంట్గా ఉంది భయ్య. పోస్టర్ అయితే 1100 పోస్టర్ నేను వేరే ఊహించుకున్నాను, కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం కంప్లీట్ డిఫరెంట్. అసలు నిజంగా అసలు రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది భయ్య కల్కి సినిమా. నిజంగా ఫాస్టెస్ట్ 1100 కోట్లు కొట్టిన సినిమాగా టాప్ 2 ప్లేస్లో అయితే ఉంది. బాహుబలి 2 ఫస్ట్ ప్లేస్లో, తర్వాత మన కల్కి సినిమాని అయితే ఉంది భయ్య. ఇక మనకు ఆల్రెడీ అన్ని లాంగ్వేజ్లలో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. అన్ని లాంగ్వేజ్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని దాదాపు 150 కోట్ల షేర్ అయితే సంపాదించుకుంది భయ్య. ఓన్లీ షేర్ మాత్రమే, గ్రాస్ కాదు. 150 కోట్ల షేర్ అంటే అసలు మామూలు విషయం కానే కాదు. ఇది ఒక సైంటిఫిక్ ఫిలిము, అసలు మాస్ సినిమా కానే కాదు. మాస్ సీన్స్ లేకుండా, మాస్ బీజిఎమ్స్ అవి ఏవి లేకుండా ఒక సైంటిఫిక్ ఫిలిము, ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిము ఈ రేంజ్ కలెక్షన్స్ సంపాదిస్తుందంటే అది మామూలు విషయం కాదు. అసలు సినిమాను, ఆ స్క్రిప్ట్ని మొత్తం తన భుజాలపైన వేసుకొని మోస్తున్నాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. అందరూ ఒకసారి జై ప్రభాస్ అన్న కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఇంకా కలెక్షన్స్ ఇంకా వస్తాయి, ఇంకా లాంగ్ రన్ ఇంకా ఉంది, ఇంకా బోలెడ్ కలెక్షన్స్ వస్తాయి, బోలెడ్ రికార్డ్స్ ఉంటాయి. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది కన్ఫర్మ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక కల్కి 2 మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.